కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా తయారైంది కారు పార్టీలో పరిస్థితి. ఎన్నికల వేళ పార్టీలోని నేతల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చేందుకు గులాబీ బాస్ ఆత్మీయుల సమ్మేళనాలు ప్లాన్ చేశారు. ఇక ఇది ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుపై స్థానిక నేతలు భగ్గుమంటున్నారు. ఇన్నాళ్ళు ఉద్యమకారులను పట్టించుకోకుండా తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తరుణంలో సమావేశాలు సమ్మేళనాలు నిర్వహిస్తే ఆత్మీయత వస్తుందా అని సొంత పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, సమీకరణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు తెలంగాణ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ లో అంతర్గత పోరు, అగ్గి రాజేస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, బయటపడుతున్న నేతల మధ్య విభేదాలు, సమ్మేళనాల సభలపైనే ధిక్కార స్వరం, కొత్త తలనొప్పితో సతమవుతున్న గులాబీ బాస్, ఉమ్మడి ఓరుగల్లులో రసవత్తరంగా పోరు, ఖమ్మంలోనూ గుప్పుమంటున్న గ్రూప్ తగాదాలు, వికారాబాద్లోనూ వ్యతిరేక స్వరాలు. ఎన్నికల ఏడాదిలో పార్టీ శ్రేణులకు ఏకం చేసి కొత్త జోష్ నిండేలా చేయాలని సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు ప్రణాళిక రచించారు. పెద్ద ఎత్తున జిల్లాల్లో నేతలతో నాయకులు మమేకం కావాలని ఆదేశించారు. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామ మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకు సాగాలని తాజాగా ఎమ్మెల్యేలకు మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు అధిష్టానం ఆశయాలను నీరుగారుస్తుందనే చెప్పాలి. ఆత్మీయ సమ్మేళనాలు ఎమ్మెల్యేల కేంద్రంగా నిర్వహిస్తుండటంతో సెకండ్ క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. వైరి వర్గాలను కలుపుకోపోవాల్సిన నేతలు కనీసం వారిని ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 10 గ్రామాలను కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని పార్టీ నిర్ణయించగా అసంతృప్తులు మాత్రం ఈ వేదికల్లో తమ అలకను, అసంతృప్తులను ప్రదర్శిస్తున్నారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గన్రా వర్సెస్ ఎమ్మెల్సీ సిరికొండ, స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పరకాలలో ఎమ్మెల్యే చల్లా వర్సెస్ నాగుర్ల, వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ, మేయర్ మానుకోటలో ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్లో రెడ్డి వర్సెస్ మంత్రి సత్యవతి రాథోడ్ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. దీంతో ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి రాగం వినిపిస్తోంది. పార్టీగా బీఆర్ఎస్ గా ప్రకటించి మొట్టమొదటిసారి బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఇంకా ఏమైనా ఇళ్లలో చేరలేదా, చేసుకున్నది చెప్పుకోపోతే ప్రజలు మనములో గుర్తించారు. నియోజకవర్గాల ప్రాతిపాదికనే సమ్మేళనాలు జరుగుతుండటంతో ఎమ్మెల్యేలే కీలక పాత్ర వహిస్తున్నారు. ఎమ్మెల్యేలే సమ్మేళనాల కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి బాస్ అంటూ సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలతో మిగతా ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గి ఉండుండడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వైరమున్న నేతలు, వారి అనుచరులకు సమ్మేళనాల ఆహ్వానాలు అందడం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి.
దీపాలతోనే ఆత్మీయ పలకరింపులు, ముచ్చట్లు, చప్పట్లతో ముగిసిపోతున్నాయి. మండలానికి 4-5 ఊర్లకు కలిపి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. పనిలో పనిగా ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో ఐక్యతను పెంపొందించడమే సమ్మేళనాల లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు స్పష్టంగా వివరించినప్పటికీ ఆ దిశగా మాత్రం సాగడం లేదని స్పష్టమవుతోంది. వైరి వర్గాలను కలుపుకెళ్లడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దగా చొరవ చూపకపోవడం గమనార్హం. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వర్సెస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల కేటీఆర్ పర్యటనలో గండ్రకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న సంకేతాలను వెల్లడించడంతో ఈ కోల్డ్ వార్ కాస్త మరింత పెరిగింది. అయితే మధుసూదనాచారి వర్గీయులను ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించడం లేదన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లుగా సమాచారం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం ఉండడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఏకంగా మీడియా ఎదుటే వాపోయారు. పల్లా రాజయ్యను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్సెస్ నాగుర్ల వర్గీయుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నాగుర్ల వర్గానికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వద్దిరాజు రవిచంద్రతో పాటు మరికొంతమంది రాష్ట్ర స్థాయి నేతలను ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఎన్నికలప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఉన్నప్పుడు వస్తున్నారు, సహాయం అడుగుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలుస్తలేదు. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియాలని చెప్తున్నారు. తప్పేమో చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ గమనిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్ దృష్టికి వెళ్తున్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిందే అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసిపోవాలి. భవిష్యత్తులో అందరూ కలిసి పార్టీ పటిష్టం చేయాలి. భవిష్యత్తులో అందరూ కలిసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వంలో ఎగరవేయాలి. మరి దానికి భిన్నంగా కొంతమంది పనిచేస్తున్నారు. మానుకోట నియోజకవర్గంలోనూ ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గాలుగా పార్టీలో చీలిక స్పష్టంగా ఉంది. డోర్నకల్లో రెడ్డి వర్సెస్ మంత్రి సత్యవతి రాథోడ్ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. మంత్రి సత్యవతి పేరెత్తితే రెడ్డి బగ్గుమంటుండగా ఆయన కొంతమందికే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటూ ద్వితీయ శ్రేణి వర్గీయులు నారాజవుతున్నారు. మరిపేడ పురపాలక కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తనను వేదికపైకి ఆహ్వానించలేదని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. జనగామ, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసమ్మతి లేకున్నా పార్టీలో అలకలు మాత్రం కొనసాగుతున్నాయి. పార్టీలో తమ కంటే జూనియర్లకు ఉద్యమ నేపథ్యం లేని వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటోందన్న అలకలు, అసమ్మతులు క్షేత్రస్థాయిలో లీడర్లలో కనిపిస్తుండడం గమనార్హం. ములుగు మినహా మిగతా 11 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొనసాగుతుండటంతో ఎన్నికల ప్రచారం స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇక మంత్రి
ఇంద్రకరణ్ రెడ్డిపై నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నేత శ్రీహరిరావు విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు ఉద్యమకారులను పట్టించుకోని మంత్రి ఎన్నికల కోసం ఆత్మీయత ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన మహేశ్వరంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ తెలంగాణ నా జన్మ హక్కు, అభివృద్ధి మా పౌర హక్కు అని చెప్పి నిలదీస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలకు మరి నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి గారి నిర్లక్ష్యంతో ఏ రకంగా అణచివేతకు గురి చేయబడుతున్నారో దాన్ని కార్యకర్తల పక్షాన నేను వెల్లులోకి తేదలుచుకున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పాత వాళ్ళను కలుపుకోమని కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పాత వాళ్ళను కలుపుకోకుండా పూర్తి నియంతృత్వ ధోరణితో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడో, కనీసం కార్యకర్తల కష్టాలు చెప్పుకునే అవకాశం లేకుండా, వాళ్ళ కష్ట సుఖాలు వినకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా, కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అవమానాలు, అన్యాయాలు జరుగుతుంటే కార్యకర్తల పక్షాన ప్రశ్నించాలని, ప్రశ్నించే గొంతు లేకపోవడంతో మరి ఏ రకంగా నియంతృత్వం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. దాన్ని ఎండగట్టడానికే నేను ఈరోజు పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తూ ఉన్నా. కార్యకర్తలందరూ గట్టిగా కృషి చేసి 2018 ఎన్నికల్లో శాసనసభ్యుని గెలిపిస్తే ఆ తర్వాత 6 నెలల లోపలనే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 3వ స్థానానికి నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందును సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కలిసి ఆనందును ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇక తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకాకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు మధ్య సయోధ్య పొసగడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీలోనూ ఎమ్మెల్యేలు, మంత్రులపై నాయకులు అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అంతా ఐక్యమై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారని భావిస్తే సొంత పార్టీలోనే ఆత్మీయ మంటలు చెలరేగడం హాట్ టాపిక్ గా అవుతోంది. ఇది వాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.